హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. పైలట్ మంటలను గుర్తించడంతో ప్రయాణికులు సేఫ్గా బయటపడ్డారు. ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ మలేషియా ఎయిర్లైన్స్ విమానం బయలుదేరేందుకు సిద్ధమైంది. విమానంలో సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులున్నారు. అయితే చెకింగ్ అనంతరం పైలట్ టేకాఫ్ చేశాడు. అయితే టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన పైలట్ వెంటనే అలర్ట్ అయ్యాడు. మంటలను గుర్తించి వెంటనే పైలట్ ల్యాండింగ్కు అనుమతి కోరాడు. ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని సమాచారం ఇచ్చారు. అందరూ కదలకుండా కూర్చోవాలని తెలిపాడు. మంటలను గమనించిన ప్రయాణికులు భయాందోళన చెందారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎవరి సీట్లలో వారు కూర్చొని ఉన్నారు. అయితే ల్యాండింగ్కు అనుమతి కోసం పైలట్ కోరడంతో అలర్ట్ అయిన ఏటీసీ అధికారులు కొద్దిసేపు పాటు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు. ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర ల్యాండింగ్కు అనుమతించారు. దీంతో ఏటీసీ అధికారులు మలేషియా ఎయిర్లైన్స్ విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేయించారు. విమానం సేఫ్గా ల్యాండ్ కావడంతో సిబ్బందితో సహా 130 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ను ఏటీసీ అధికారులను ప్రశంసించారు. మంటలను పైలట్ వెంటనే గుర్తించడంతోనే ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు. విమానంలో ఎందుకు మంటలను చెలరేగాయో అధికారులు ఆరా తీస్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.